యేసుక్రీస్తు నామములో అందరూ కూడా వందనాలు. ప్రైజ్ లార్డ్. 10:45 అయింది టైం. 11:30 లోపలనే ముగించాలి ఎట్టి పరిస్థితుల్లో అనే ఉద్దేశంతో ఈరోజు 9 గంటలకే స్టార్ట్ చేయడం జరిగింది. క్లుప్తమైన ప్రసంగాలు, ఎందుకంటే ఎండలు బాగా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి తొందరగా ముగించుకుందాం. మనం రెండే పరిశుద్ధ గ్రంథం నుంచి మనం చదువుకున్న లేఖన భాగాన్ని చూస్తే గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం మళ్ళీ మనం సరి చేసుకోవాలని చదువుకున్నాం. 1 కొరింథీ 11:20 నుంచి 31 దాకా. అంత మాత్రమే కాకుండా ఇంకొక వాక్య భాగాన్ని దేవుడు నాకు చూపించాడు. ఆ వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం క్లుప్తముగా. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 7 నుంచి 10 దాకా దగ్గరగా చదవండి. ఎవరైనా మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడడు. మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. ఎలాగనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరం నుండి క్షేమను పంట కోయును. ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమును పంట కోయును. మనము మేలు చేయడానికి విసుగక ఎందుము. మనం అనేక మేలు చేసితే కానీ తగిన కాలమందు పంట కోతుము. మోసపోకునే దేవుడు వెక్కిరించబడు. మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే వస్తాడు. ఏమి విత్తుతాడో ఆ పంటే కోస్తాడు. మనుష్యుడు ఏమి విత్తితే ఆ పంటే కోస్తాడు. ఈరోజు మనం 5గురిని ధ్యానం చేసాం. మనం ఎవరెవరు చెప్పండి క్లుప్తంగా. ఎవరెవరు? పక్షవాయువు కలిగిన వ్యక్తి, తర్వాత గుడ్డివాడు, తర్వాత నడువంగిపోయిన స్త్రీ, తర్వాత కుష్ఠరోగి, తర్వాత శతాధిపతి. వీళ్ళు లోకములో నుంచి వచ్చారు. ఎన్నో రోగాల నుంచి, ఎన్నో దేవునికి వ్యతిరేకమైన కార్యముల నుంచి వచ్చారు. వచ్చిన మనం ఎట్లా ఉండాలంటే దేవుని కొరకు జీవించాలి. మనం ఏ పంట వేస్తామో ఆ పంటనే కోస్తాం. ఏ పంట ఏ గొయ్యి తీస్తే ఆ గొయ్యిలోనే పడతాం. ఏ గొయ్యి తీస్తే ప్రసంగిలో ఒక మాట ఉంది, చదవండి. 10వ అధ్యాయం ప్రసంగి 10:8 గొయ్యితో వాడు దానిలో పడు. గొయ్యితో వాడు ఏం చేస్తాడంట? దానిలోనే. గొయ్యితో వాడు దాంట్లోనే పడతాడు. గొయ్యి తీస్తే ఆ గొయ్యిలోనే పడతాడు. మనం ఏ పంట కోస్తాయి? సామెతలు కూడా 11:27. సామెతలు 11:27. మేలు చేయబోరువాడు ఉపయుక్తమైన క్రియ చేయును, కీడు చేయబోరువానికి కీడే మూడును. కీడు చేస్తే కీడే వచ్చింది. చెప్పండి, ఏమొచ్చింది చెప్పండి. కీడు చేస్తే కీడే వచ్చింది. మేలు చేస్తే మేలే వచ్చింది. గొయ్యి తవ్వితే గొయ్యిలోనే పడతాం. అందుకనే మనం ఏం చేయాలంటే ఏ పంట వేస్తామో ఆ పంటనే వస్తాం. అందుకనే ప్రకటన గ్రంథంలో కూడా 22వ అధ్యాయం చివరి వచ్చిన వాని క్రియల చొప్పున బహుమానం. నువ్వు ఏ పని చేస్తే ఆ బహుమానం నీకు వచ్చింది. వాని క్రియలు. క్లుప్తంగా ఈరోజు బైబిల్లో ఒక 5గురు వ్యక్తులను చూద్దాం. ఏ పంట వేశారు, ఏ పంట కోసారు. ఈరోజు నువ్వు నేను కూడా వాళ్ళలాగా ఉండకుండా మనం మంచి పంటలు కోసే వాళ్ళంగా ఈరోజు నువ్వు నేను కూడా పరలోక రాజ్యాన్ని పొందుకునే వాళ్ళంగా ఉండాలి. సరి చూసుకుందాం. వాళ్ళని బట్టి మనమే సరి చూసుకుందాం. రండి, మొదటిగా ఒక వ్యక్తిని చూద్దాం. అందరికి తెలిసిన వ్యక్తులే వీళ్ళందరూ. ఆదికాండం 27 27:35 చదవండి. అతడు నీ సహోదరుడు కపటోపాయముతో వచ్చి నీకు రావలసిన దీవెన తీసుకొని పోయాను. చాలు. ఎవరు అంటున్నారు ఈ మాటలు? ఎవరితో అంటున్నారు? చెప్పండి, మీరే చెప్పండి. ఇస్సాకు ఏశావుతో అంటున్నాడు. యాకోబు ఏం చేశారంటే, ఇక ఈ వచ్చినాలన్నీ మనకు తెలిసిందే. యాకోబు ఏం చేశారంటే మాయ చేశాడు. యాకోబు మోసం చేశాడు. ఇస్సాకు అన్నాడు కదా పెద్ద కొడుకుని, అరే రారా నీకు దీవెనలు ఇస్తా, మంచి వంట వండుకొని రా అంటే యాకోబు ఏం చేశారంటే, యాకోబు తల్లి, ఏం పేరు యాకోబు తల్లి పేరు? మేక పిల్లని మంచిగా వధించి మంచి వంటగా ఆ తండ్రికి ఏదైతే ఇష్టమో మంచి రుచికరమైన వంట చేసి యాకోబుకి ఇచ్చి
ఆ మేక చర్మాన్ని యాకోబు కప్పి పంపించి, యాకోబు ఇస్తే అన్నం తిన్నాడు, మంచిగా అబ్బా భలే రుచిగా ఉందని తడిని చూశాడు. తడిని చూస్తేనేమో ఇస్సాకులా ఉంది, గొత్తేమో అరే నువ్వు యాకోబువా ఇస్సాకు అంటే నేను ఇస్సాకునే అని చెప్తున్నా. మాయ చేశాడు, మోసం చేశాడు, మాయ చేశాడు, మోసం చేసి యాకోబు మాయ చేశాడు. ఎవరు మాయ చేసింది? ఎవరు? ఏశావు లాగా నటించాడు. ఏశావుకు రావలసిన దీవెనలన్నీ కూడా యాకోబే పొందుకున్నాడు, మాయ చేసి మోసం చేసి. నిజంగా అదే యాకోబు అదే మోసంలో పడిపోతాడు. పిల్లలందరూ 11 మంది ఏం చేస్తారు? యోసేపును చంపుతారు. యోసేపును చంపి మేకపిల్లను చంపి మేకపిల్ల రక్తంలో యోసేపు బట్టలన్నీ తడిపి, అయ్యా నీకు ఇష్టమైన కుమారుణ్ణి క్రూరమృగం చంపిందని తండ్రి దగ్గరకు వచ్చి మోసం చేస్తారు. అంత మాత్రమే కాకుండా అదే యాకోబు లాభాల చేత కూడా మోసపోతూ ఉంటాడు. మామ దగ్గర 10 సార్లు మోసం చేస్తాడు. ముందేమో పెద్ద కుమార్తెను ఇస్తా అంటాడు, తర్వాత ఏమో నేను పెద్ద కుమార్తె కోసం కాదు, లేయా కోసం కాదు, నాకు ఎవరు కావాలి? రాహేలు కావాలని మళ్ళీ ఇంకొక 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు కూలి పని దాసుడిగా ఉంటాడు. అక్కడ ఉండదు. ఆదికాండం 31లో చదవనమాట. ఆదికాండం 31:6 వచ్చింది. ఆదికాండం 31 మీ తండ్రి నన్ను మోసపుచ్చి 10 మార్లు నా జీతము మార్చిన, అయినను దేవుడు అతన్ని నాకు హాని చేయనీయలేదు. మీ 6వ వచ్చిన, మీ తండ్రికి నా యావత్ శక్తితో కొలువు చేసిందని మీకు తెలిసే. ఎన్నిసార్లు మోసం చేశారంట? 10 సార్లు. అంటే ఒక్కసారి మోసం చేసి ఎన్నిసార్లు మోసపుచ్చుకున్నాడు? 10 సార్లు. ఏ పంట విత్తాడో ఆ పంటే, ఏ పంట విత్తాడో ఆ పంటకు వస్తాడు. ఈరోజు నువ్వు నేను కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం అబద్ధాలు ఆడే వాళ్ళమైతే మన పిల్లలు 10 అబద్ధాలు ఆడతారు. మనం దొంగతనం చేసే వాళ్ళగా ఉంటే మన పిల్లలు ఇంకా ఎక్కువగా ఉంటారు. మనం మాయ చేసే వాళ్ళగా ఉంటే మన పిల్లలు ఇంకా ఎక్కువగా మాయం చేస్తారు. మనం దేవుని సన్నిధికి రాకుండా మన పిల్లలు ఇంకా ఎక్కువగా దూరంగా ఉంటారు. గుర్తుపెట్టుకోవాలి ఈ మాట. ఈరోజు నువ్వు ఏమి విత్తుతావో ఆ పంటే కోస్తావు. తండ్రిగా తల్లిగా నువ్వేం చేస్తున్నావో అయ్యే నీ పిల్లలు కోస్తారు. జాగ్రత్త. అందుకనే సమయం ఉంది, దేవుడు హెచ్చరిస్తున్నాడు. సరి చేసుకో. నీ కోసం కాదు, నీ పిల్లల కోసం సరి చేసుకో. నీ పిల్లల కోసం నువ్వు మార్పు చెందు. మందిరంలో గడుపు, దేవుని సన్నిధిలో గడుపు, దేవునికి నిన్ను నీవే అర్పించుకో. అప్పుడు నీ పిల్లలు కూడా చక్కగా తయారవుతారు. నీ పిల్లలు కూడా పోయినసారి చెప్పుకున్నామా? చెప్పండి, ఏ మాట చెప్పుకో గుర్తుందా ఎవరికన్నా? నీతిమంతుడు ఖర్జూరపు చెట్టు వలె మోవు ఏంటంటే నీ పిల్లలు చిగురేస్తూ ఉంటారు, నీ పిల్లలు కాయలు కాస్తూ ఉంటారు, నీ పిల్లలకి ఏ ఇబ్బంది ఉండదు, నీ పిల్లలకి ఏ అక్కర ఉండదు. దేవుడు అన్ని కూడా సమస్తము మేలు చేస్తూ ఉంటాడు. కారణం ఏంటంటే అది నీ చేతుల్లోనే ఉంది. యాకోబు మోసం చేశాడు, 10 రెట్లు మోసం. యాకోబు దేనితో మోసం చేశాడు, దాంతోనే పిల్లలు కూడా యాకోబుని మోసం చేశారని మనం చదువుకోవాలి. యాకోబు ఏమి విత్తాడో అదే పంట కోసాడు. చూద్దాం క్లుప్తంగా కొన్ని విషయాలు. నిర్గమాకాండం 1వ అధ్యాయం, నిర్గమాకాండం 1వ అధ్యాయం 14వ వచనం. వారు ఇశ్రాయేలు చేయించుకున్న ప్రతి పని కఠినముగా ఉండెను. వారు చెరటి వంటి పనిలోను, ఇటుకల పనిలోను, పొలంలో చేయ ప్రతి పనిలోను కఠిన సేవ చేయించి వారి ప్రాణములను ఎవరాళ్ళు ఐగుప్తీయులు. ఫరో ఇశ్రాయేలుని విసిగించారంట. కఠినమైన పని, గొప్ప గొప్ప పనులు, పెద్ద చేయలేని పనులు, మోయలేని పనులు విసిగించారంట. అంత మాత్రమే కాదు, ఫరో ఇంకేం చేసిండు? పుట్టిన పిల్లల్ని ఎక్కడ పడేయమని చెప్పిండు? చదవడం అదే అధ్యాయంలో 22వ వచనం. అయితే ఫరో హెబ్రీలో పుట్టిన ప్రతి కుమారుని నదిలో పారవేయుడి, ప్రతి కుమార్తెని బ్రతకనీయుడని తన జిల్లందరికీ ఫరో ఆజ్ఞ. పుట్టిన పిల్లవాళ్ళందరినీ ఎక్కడ చేయాలి? నైలు నదిలో, ఈజిప్ట్ నదిలో పారవేయాలి. ఎంతో కఠినమైన. మరి ఏం పొందుకున్నాడు ఫరో ఏం పొందుకున్నాడు? చంద్రుడి 14వ అధ్యాయం 27వ వచనం. నిర్గమాకాండం 14
27 మోషే సముద్రం మీద తన చేయి చాపగా పొద్దుపడిచినప్పుడు సముద్రం అధిక బలముతో తిరిగి పొరలేను కనుక ఐగుప్తులు అది చూచి వెనుకకు పారిపోయేవి. అప్పుడు యెహోవా సముద్రం మధ్యను ఐగుప్తీయులను నాశనము చేసెను. నీళ్లు తిరిగి వచ్చి ఆ రథములను రౌతులను వారి వెనుక సముద్రంలోకి వచ్చిన ఫరో యొక్క సర్వ సేనను కప్పివేసెను. వారిలో ఒక్కడైనా మిగలలేదు. చూడండి, ఫరో ఏం చేసిండు? పుట్టిన ప్రతి బిడ్డని కూడా నదిలో పడేసి చంపిండు చిన్నప్పుడే. మరి నదిలో పడవేసిన ఫరో ఏం జరిగింది చివరికంటే? ఫరో సైన్యం, ఫరో రథాలు, ఫరో గుర్రాలు, ఫరో మొత్తం సముద్రములో మునిగిపోయారు, నాశనం అయిపోయారు. ఒక్కడు కూడా మిగల. నువ్వు ఏమి విత్తుతావో అదే పంట. ఫరో అనుకున్నాడు కదా, అబ్బా నేను ప్రజలందరినీ చంపుతున్నాలే, నేను రాజునే, నా ఇష్టం అని అనుకున్నాడు. ఆ టైంలో ఈ సంగతి తెలియదు. తానే సముద్రంలో పడి చచ్చిపోతాడని తెలియదు. ఈరోజు ఫరో ఇశ్రాయేలుకి ఎన్నో కష్టాలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో మొయలేని బరువులు మోసాడు. ఒక్క మగ పిల్లవాడిని బ్రతకడానికి ఇష్టపడలా. మోషేని ఏం చేసింది? వాళ్ళ చెప్పండి, వాళ్ళ అమ్మ ఏం చేసింది? మోషేని ఒక జమ్ము పెట్టెలో పెట్టి భయపడి, అయ్యో నా పిల్లవాడిని కూడా చంపుతారని భయపడి జమ్ము పెట్టెలో పెట్టి దాసి ఫరో ఇంటికే యజమానుడిగా పంపించింది. ఫరో యొక్క కుమార్తె పెంచుకున్నది. కానీ చివరికి వస్తే వాళ్ళందరూ కూడా ఆ సముద్రములోనే నాశనం అయిపోయారు. అక్కడ ఒక మాట ఉంది, ఒక్కడైనా వారిలో ఒక్కడైనా ఆ రథాలంట, రౌతులంట, వారి వెనుక సముద్రంలోకి వచ్చిన ఫరో యొక్క సర్వసేన ఒక్కడ కూడా మిగల. గుర్తుపెట్టుకో, ఈరోజు నేనే చేస్తే అదే అనుభవిస్తా, నువ్వే చేస్తే అదే అనుభవిస్తా. ఎక్కడైనా మాది ఇప్పుడు దాకా నువ్వేం చేసావు, ఇప్పుడు దాకా నువ్వు ఎక్కడున్నావు, ఇప్పుడు దాకా నువ్వేం చేసావు వదిలిపెట్టు. ఎక్కడి నుంచి అయినా దేవుడు ఈ మాటలు నీకు వస్తుంది. ఈరోజు నిన్ను నువ్వు సరి చేసుకో. రానయ్యున్న శిక్షనే తప్పించు. పంట కోసే భాగ్యం, మంచి విత్తనాలు ఎత్తు, మంచి పంట కోయి. మంచి విత్తనాలు ఎత్తు. గోధుమ పంట వేసారనుకోండి, చెప్పండి ఏమొచ్చింది? చెప్పండి, గోధుమ విత్తనాలే వస్తాయి. గోధుమ పంట, ధాన్యాగారాల్లో కొట్లు. ఈరోజు చెడ్డ పంట వేస్తే చెడ్డ విత్తనాలే వస్తాయి. అవి సర్కారు ముళ్ళు గుచ్చుకుంటా ఉంటాయి, ఇతరులను బాధపడుతూ ఉంటాయి, మనల్ని కూడా గుచ్చుకుంటా ఉంటాయి. మన పిల్లలే రేపొద్దున మన మీద శత్రువులుగా మారిపోతారు. గుర్తుపెట్టుకోండి, మన పిల్లలే మనల్ని తిడతా ఉంటారు, కొడతా ఉంటారు. ఒక కుమారుని చూస్తే తల్లిదండ్రులు ఇష్టం వచ్చినట్టు కొడుతున్నాడు అంటే యూట్యూబ్లో వచ్చింది. ఈ మధ్యన యూట్యూబ్లో వచ్చింది. వాళ్ళ ఆస్తి డబ్బులు సరిగా ఇవ్వట్లేదని, ఆ తల్లిదండ్రులు సంపాదించుకున్న ఆస్తి పిల్లలకు పంచిపెట్టలేదని ఇద్దరు ఇష్టం వచ్చినట్టు కాళ్ళతో తంతున్నారు. కాళ్ళతో ఎక్కడ పెడితే అక్కడ వాళ్ళే వద్దురా కొట్టొద్దురా, తర్వాత మీకే కదా ఎంత ఆస్తి మొత్తం, తర్వాత మీకే కదా దండం పెడుతున్నా కూడా ఆ ఇద్దరు కొడుకులు ఇష్టం వచ్చినట్టు కాళ్ళతో తంతున్నారు. కారణం ఏంటంటే సరిగా పెంచలా. చిన్నప్పుడు సరిగా పెంచలా, చిన్నప్పుడు భయభక్తుల్లో పెంచలా, చిన్నప్పుడు మందిరానికి నడిపిలా, చిన్నప్పుడు భయం అంటే తెలియదు. భక్తి ఇష్టం వచ్చినట్టు మాట్లాడు, తిరుగు, తాగు, చెయ్యి, ఏం కాదులే, ఇంటికి రాదులనే మళ్ళీ వాడికి అన్ని చేసి పెడతా ఉంటాం. తనకేం చేస్తారు వాడు చెప్పండి. ఈరోజు ఫరో ఏమిత్తాడో ఆ పంట కోసాడు. ఇంకొక ఆయన యాకోబు ఏమిత్తాడో ఆ పంట కోసాడు. వీళ్ళు మనకు గుణపాఠం అనమాట. మనం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. 3వదిగా చూద్దారండి, న్యాయాధిపతులు 1వ అధ్యాయం, న్యాయాధిపతులు 1:6 వచ్చింది చదవండి. న్యాయాధిపతులు అదోనీబెజకు పారిపోగా వారు అతని తరిమి పట్టుకొని అతని కాళ్ళు, చేతులు, బొటన వేళ్లను కోసివేసిరి. అదోనీబెజకు పారిపోయిందంట. వాళ్ళు ఏం చేశారు? వదిలిపెట్టారా? పట్టుకున్నారు. ఏం చేశారంట? కాళ్ళు, చేతుల బొటన వేళ్ళు అన్ని కోసి పడేశారు. చేతులు, కాళ్ళు మొత్తం 20 బొటన వేళ్ళు కోసి పడేశారు. ఎందుకు? అదోనీబెజకు ఏం చేసిన అంతకుముందు 7వ వచనం చదవాలండి. అప్పుడు అదోనీబెజకు తమ కాళ్ళు, చేతుల బొటన వేళ్ళు కోయబడిన 70 మంది రాజులు నా భోజనపు బల కింద ముక్కలు ఏరుకొనుచుండిరి. నేను చేసినట్లే దేవుడు నాకు
ప్రతిఫలం ఇచ్చిన నేను చేసినట్టే. అది వరకు అంతకుముందు ఏం చేసిందంటే ఈ అదోని బెజకు 70 మంది రాజులకి బటన్ వేళ్ళన్నీ కోసారు. ఒకప్పుడు 70 మంది రాజులకి కాళ్ళు చేతులు బటన్ వేళ్ళన్నీ కోసి ఆయన బల దగ్గరంట రొట్టె ముక్కలు ఎరుకోమాడంట రాజుల్ని. ఇగో మీ బొట్టను వెళ్ళి కోసా, మీ చేతి వెళ్ళి బొట్టను వెళ్ళి కోసా, నా బల కింద రొట్టె ముక్కలు ఏరుకోండి. ఏరుకున్నారంట. చివరికి ఏం గది పట్టిందంటే అదోని బెజకు కూడా కాళ్ళు చేతులు బొట్టను వెళ్ళు కోసి. ఏం చేశాడు? ఖచ్చితంగా అదే జరిగింది. ఏమి చేశాడు? ఏ పంట వేసాడు? ఖచ్చితంగా అదే పంట కోసాడు. ఈరోజు నువ్వు నేను ఏ పంట వేస్తున్నావు? నువ్వు నేను ఎట్లా ఉంటున్నావు? మనం ఎట్లా ఉంటున్నాం? మన పిల్లలు ఎట్లా పెరుగుతున్నారు? ఈరోజు మన సంగతి ఏంటి? ఒకసారి ఆలోచించుకోవాలి. అదోని బెజకు 4వ వ్యక్తిని చూద్దారండి. 1 సమూయేలు 18వ అధ్యాయం 11 వచనం. 1 సమూయేలు 18:11. ఒకప్పుడు సౌలు చేతిలో ఒక ఈటి ఉండగా దావీదును పొడిచి గోడకు బిగించింది అనుకుని సౌలు ఆ ఈటుని విసిరెను. అయితే అది తగలకుండా దావీదు 2 మార్లు తప్పించుకుని 2 మార్లు. ఎవరికంట? సౌలు దావీదును చంపుదామని ఈటేశాడు. సౌలు దావీదు మీద కోపం. ఎందుకని? దావీదేమో గొలియాతుని చెప్పాడు. ఇశ్రాయేల్ అందరూ ఏమని పాడారు చెప్పండి? ఏమని పాడారు? సౌలు 1000 కొలది, దావీదు 10,000 కొలది. సౌలు కోపం వచ్చింది. అరే నాకేమో 1000 అంట, దావీదుకేమో 10,000 అంట. కోపం వచ్చింది. నట్టనే చంపాలి. ఇంటికి పిలిపించుకున్నాడు, సంగీతం వాయిస్తున్నాడు, గోడ మీద దగ్గర కూర్చుంటే ఈట వేసిండు, తప్పించుకున్నాడు. 19వ అధ్యాయంలో కూడా ఇంకోసారి చూద్దారండి. 19వ అధ్యాయం అదే 1 సమూయేలు 19:10. సౌలు ఒకే దెబ్బతో దావీదుని గోడకు పొడుచుతున్న తాత్పర్యము కలిగి ఈట విసిరెను. దావీదు అతని యొద్ద నుండి రెండోసారి కూడా దావీదుని చంపుదాం చూసి ఈట పెట్టి ఈట పొడుద్దాం అనుకున్నాడు. కానీ దావీదుని దేవుడు అప్పటికప్పుడే ఎన్నోసార్లు సౌలు చేతిలో నుంచి దావీదుని తప్పించాడు. సౌలు ఈట పడుతాం అనుకున్నాడు. చివరికి సౌలు జీవితం ఎట్లా అయింది చెప్పండి? ఆ ఈట మీద పడి తను తానే చంపుకున్నాడు. 31వ వచ్చాడు. 31 అదే 1 సమూయేలు 31:4 వచ్చింది. సున్నతి లేని వీరు వచ్చి నన్ను పొడిచి అపహాస్యం చేయకున్నట్లు నీ కత్తి చూసి దాని చేత నన్ను పొడుమని తన ఆయుధములను మోయవంతు చెప్పగా అతడు భయము చేత అలాగూ చేయలేదు. కాబట్టి సౌలు తన కత్తి పట్టుకుని తన ఈట మీదనే పడి చచ్చిపోయాడు. ఈట పెట్టి పొడుద్దాం అనుకున్నాడు, ఈట మీదనే పడి. ఏమి చేస్తున్నాడు? అదే పంట వస్తున్నాడు. ఏమి విత్తుతున్నాడు? అదే పంట విత్తుతా ఉన్నాడు. ఈరోజు నువ్వు నేను కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. గుణపాఠాలన్నీ మన కొరకే. మనం ఏం చేస్తున్నాం? ఈరోజు మనం అనుకుంటాం కదా, నా పిల్లగాడు ఏంది అట్లా అయిపోయిండు, నా కూతురు ఏంది ఎట్లా అయిపోయింది. అరే వాళ్ళు లోకంలో ఉన్నారే, కారణం ఎవరు? వాళ్ళు కాదు కారణం, నువ్వే, నేనే కారణం, మనమే కారణం. ఈరోజు మనం సరిగా లేము. మనం సరిగా ఉన్నట్లు అందుకనే మన పిల్లలు అంతకంటే తయారైపోతున్నారు, అంతకంటే దుర్మార్గంగా తయారైపోతున్నారు. ఒక కన్న కుమారుని తల్లి అల్లారు ముద్దుగా పెంచింది. పెళ్లి చేసింది. కోళ్ళు వచ్చిన తర్వాత తల్లిని సరిగా పట్టించుకోవట్లేదు. కుమారుడు ఆ తల్లి ఏమో వృద్ధురాలు అయిపోయింది. నడవలేని పరిస్థితి. ఏం చేశాడంటే అన్నం కూడా పెట్టకుండా ఏం చేస్తున్నాడంటే ఒక కుక్కకి అన్నం పెట్టి ఒక మూకిళ్ళు అన్నం పెట్టి కుక్కకి ఇసిరేసినట్లు ఆ తల్లికి ఇసిరేస్తున్నాడు. ఒక మూకుడిని పెట్టి ఆ మూకిని ఆ తల్లికి అన్నం పెట్టి ఇసిరేస్తాం. సరిగా పట్టించుకో ఆ తల్లి అట్లనే తింటుంది, అట్లనే ఓర్చుకుంటుంది, అట్లనే చేస్తుంది. ఒకసారి ఆ వ్యక్తి వాళ్ళ కొడుకుని పిలుస్తా ఉన్నాడు. రారా, ఎక్కడున్నావురా, ఎంతసేపు పిలిచినా రాట్లా. ఏంట్రా ఏం చేస్తున్నావు అంటే వాడు అక్కడంట ఒక మంచి చెక్కతో ఒక బాడిస్తో చెక్కుతా ఉన్నాడంట. ఏంట్రా ఎట్లా చేస్తున్నావు అంటే చెబుతున్నాడంట ఆ కొడుకు తండ్రితో, నాన్న నువ్వు నాయనమ్మకి ఒక మూకుడి మీద అన్నం పెడుతున్నావు కదా, మరి నాయనమ్మ ముసలిది అయిపోయింది కదా, మూకుడితో అన్నం పెడుతున్నావు
నువ్వు కూడా ముసలోడు అవుతావు కదా నాన్న, మరి అప్పుడు ఆ మూకుడు ఉండదో ఇప్పుడు నేనే ఒక చెక్కతో తయారు చేస్తున్నా, రేపు పొద్దున నీకు దీంతోనే అన్నం పెడతా, దీన్నే నీకు నేను ఇసిరేస్తా అని చెప్తున్నా. అంటే తండ్రి ఏది చేస్తున్నాడో కొడుకు కూడా అదే గమనించి రేపు పొద్దున అదే పరిస్థితి. ఈరోజు నువ్వు అనుకుంటున్నావేమో, నీ అత్తని లేకపోతే నీ కోడల్ని సరిగా చూడకుండా ఉంటున్నావేమో, రేపు పొద్దున నీకు కూడా అదే పరిస్థితి వచ్చింది. నీ కోడలు అంతే ఉంటుంది, నీ అత్త అంతే ఉంటుంది, లేదా నీ అల్లుడు, నీ కుమారుడు. జాగ్రత్త పిల్లలారా, యవనస్తులారా, కోడలారా, అల్లులారా గుర్తుపెట్టుకోండి, అత్తలారా గుర్తుపెట్టుకోండి. నువ్వు ఏమి చేస్తావు రేపు పొద్దున నువ్వు కూడా అదే చేస్తావు, అదే అనుభవిస్తావు. ఏ పంట విత్తుతావో అదే పంట కోస్తావు, ఖచ్చితంగా కోస్తావు. జాగ్రత్తగా. అందుకనే నూతన వధువులు వచ్చారు. చెప్పా మన రిసెప్షన్లో చెప్పా, మీ అత్తమామల్ని ఎట్లా చూసుకోవాలంటే మీ తల్లిదండ్రులాగా చూసుకో. సునీత అయినా లేకపోతే సునీల్ అయినా, ఎక్కడున్నా ఎవరైనా సరే మీ అత్తను కానీ మీ మామను కానీ నీ అమ్మ ఎట్లా చూసుకుంటావు, మీ అమ్మని లేకపోతే మీ మామయ్యని ఎట్లా చూసుకుంటావు అట్లా చూసుకోండి. అప్పుడు మీరు మంచి ఫలాలకు వస్తారు. లేదా అత్తలు కూడా అంతే, మీ కోడలని మీ కూతురులాగా చూసుకోండి. మీ కూతురు అయితే ఎట్లా ఉంటుంది, ఎట్లా చూసుకుంటావు? మీ కూతుర్లు ఒకలాగా, కోడళ్ళు ఒకలాగా చూసుకోవద్దు. అత్తలు తల్లుల్లో ఒకలాగా, అత్తల్లో ఒకలాగా చూసుకోవద్దు కోడళ్ళు. జాగ్రత్త. దేవుడు హెచ్చరిస్తూ ఉంటున్నాడు. ఏ పంట కోస్తావో అదే పంట. సౌలు ఆ ఈటి మీద పడి అక్కడికక్కడే చచ్చిపోయాడు. 4వ వ్యక్తి చూద్దారండి. ఇంకో వ్యక్తిని చూద్దారండి. ఇంకో వ్యక్తిని 2 సమయాలు 11:14. 2 సమయాలు 11:14. ఉదయమున దావీదు మోపుగా జరుగుతున్న చోట ఉరియాను ముందు పెట్టి అతను కొట్టబడి హతమగినట్లు నీవు అతను ఏంటంటే వెళ్ళిపోమని. యూరియా దావీదు ఉరియాని చంపడానికి ఉరియాని చంపాడు. తను చంపకుండా యుద్ధం జరుగుతున్న దగ్గరకు పంపించాడు. ఉరియా భార్యను మోహించాడు. ఉరియా భార్యతో పాపం చేశాడు. ఉరియాని చంపించాడు. దావీదు ఉరియాని చంపించాడు. అంతకే 4 అంతల నష్టాన్ని పొందాడు. అంతకు 4 రెట్లు నాతన ప్రవక్త ఇంతకు 4 రెట్లు నువ్వు అనుభవిస్తావు. చెప్పండి ఎట్లా అనుభవించాడు? బత్షెబతో పాపం చేయగానే పుట్టిన కుమారుడు అక్కడికక్కడే దేవుడు మొత్తాడు. తర్వాత తామారు కూడా చనిపోయింది, వ్యభిచారంలో మునిగిపోయింది. తర్వాత అదోనియా కూడా చనిపోయాడు, కన్న కుమారుడే. అదోనియాని అబ్షాలోము కన్న కుమారుడే చెప్పాడు. చివరికి అబ్షాలోము కూడా ఆ గుర్ర మీద పోతా, కంచరగాడి మీద పోతా, మర్రి చెట్ల కింద, ఓడల కింద చిక్కుకొని 4 అంతల నష్టం. ఒక్కడిని చంపాడు, 4 కుమారులు చంపాడు. దావీదు ఏది విత్తాడో అదే కోసాడు. ఈరోజు నువ్వు నేను కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. మన చూపులైనా, మన మాటలైనా, మన తలంపులైనా నువ్వు ఏమి విత్తుతావో అదే పంట కోస్తావు. ఏమి విత్తుతావు అదే పంట కోస్తావు. చూద్దారండి. ఇంకొకరిని చూద్దారండి. ఎంతమంది అయిపోయారు? ఇప్పుడు 5 అయిపోయారు. వాళ్ళు గుర్తు చేసి ముగించుకోండి. 1 రాజులు 21:19. 1 రాజులు 21:19. నీవు అతను చూచి ఇలా ప్రకటించింది, యెహోవా సెలవిచ్చినది ఏమనగా, దీన్ని స్వాధీనపరచుకుని నీవు నాబోతుని చంపితివి కదా. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఏ స్థలమందు కుక్కలు నాబోతు రక్తమును నాకినో ఆ స్థలమందే నీ రక్తమును జాగ్రత్త. ఆహాబు ఈసిబలు నాబోతుని చెప్పారు. దేనికోసం? పొలం కోసం. ఇక నా పొలం పక్కన ఉంది, ఈ పొలం కూడా నాకు అమ్మంటే నేను అమ్మను అన్నాడు. అమ్మంటే నాకే అమ్మవా నువ్వు? నేను రాజును కదా, నాకే అమ్మవా? స్థలం కోసం, పొలం కోసం నాబోతుని చంపాడు. దేవుడు అన్నాడు కదా, చెప్పండి, ఏ స్థలం మందు నువ్వు నాబోతుని చెప్పావు ఆ స్థలమందే కుక్కలని రక్తాన్ని 1 రాజులు 22:37. ఈ ప్రకారం రాజు మరణమై షోమ్రోనుకు కొనుక్కోబడి షోమ్రోనులో పాతి పెట్టబడెను. ఆ 5 వచనాల్లో ఉంటుంది.
35 హస్తమయమందు అతడు మరణమాయను, తగిన గాయములను అతని రక్తము కారి రక్తము రథములో మడుగు కట్టండి. నిజంగా కుక్కలు నాకు ఆ వచనాలను చదివితే కుక్కలు రక్తాన్ని నాకే, నా బోతును చంపాడు ఆహాబు కూడా మరణమై చంపాడు. 6వ వ్యక్తి, చివరిగా 7వ వ్యక్తి, అందరికి తెలిసిన వ్యక్తి ఎవరైనా చెప్పండి. ఉరికొయ్య సిద్ధం చేశాడు. ఉరికొయ్య సిద్ధం చేశాడు హామాను. ఎవరి కొరకు? మొర్దెకై కొరకు. మొర్దెకై నాకు మొక్కల, నాకు నమస్కారం చేయాల, నన్ను చూసి వంగట్ల. మొర్దెకై వాళ్ళ దేవుడికే పూజ చేస్తున్నాడు, వారి దేవుడినే మొక్కుతున్నాడు. వీళ్ళందరినీ నాశనం చేయాలి, అసలు మొర్దెకైనే లేకపోతే వీళ్ళ వంశమే నాశనం అయిపోద్ది అనుకున్నాడు. ఏం చేశాడంటే ఒక ఉరికొయ్యని ఎస్తేరు 5:14 ఎస్తేరు 5:14 అతని భార్య అయిన జెరెషును అతని స్నేహితులందరూ 50 మూరల ఎత్తుగల ఒక ఉరికొయ్య చేయించుము, దాని మీద మొర్దెకై ఉరి తీయబడినట్లు రేపు నువ్వు రాస్తూ చెప్పు. ఉరికొయ్య సిద్ధం చేశాడు. ఎవరి కొరకు? మొర్దెకై కొరకు. ఎవరి కొరకు అంటే మొర్దెకై కొరకు. ఎవరు ఉరి తీయబడ్డారు? 7వ అధ్యాయం 10వ చదవండి. కాగా హామాను మొర్దెకైకి సిద్ధము చేసిన ఉరికొయ్య మీద వారు అతనినే ఉరి తీశారు. మొర్దెకైని చంపుదాం అనుకున్నప్పుడు ఉరి తీస్తే ఆ ఉరికొయ్య మీద హామాన్నే 7 వ్యక్తులను చూశారు. 7 ఏం చేశారు చెప్పండి? పంట వేశారు, కోత కోసుకున్నారు. చెప్పండి. 1వ వ్యక్తి యాకోబు. ఏ పంట వేసిండో? 2వ వ్యక్తి ఫరో. ఏ పంట వేసిండో ఆ పంట కోసాడు, సముద్రంలో కొట్టుకొని పోయాడు. 3వ వ్యక్తి అదోనీ బెసెకు. 3వ వ్యక్తి పట్టణ వేళ్ళన్నీ కోయబడ్డాడు. 4వ వ్యక్తి సౌలు. వీటితో చంపుదాం అనుకున్నాడు, ఆ ఈటి మీద పడి. 5వ వ్యక్తి దావీదు. ఉరియాని చంపిండు, 4 కుమారులు చనిపోయారు దావీదుకి. 6వ వ్యక్తి ఎవరు? ఆహాబు. నాబోతుని చంపాడు, కుక్కల రక్తాన్ని నాకే, ఆహాబు రక్తాన్ని కూడా. చివరిగా 7వది హామాను. ఏ పంట వేశాడు? మొర్దెకైనే ఉరి తీస్తే అనుకున్నాడు, ఆ ఉరికొయ్య మీదనే హామాను ఉరి. మొర్దెకైకి ఘనత, హామానుకి చావు. ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీతో నాతో కూడా మాట్లాడుతాడు. నువ్వే పంట వేస్తున్నావు? నువ్వు అసలు మందిరంలో గడుపుతున్నావా? నువ్వు దేవుని సన్నిధికి వస్తున్నావా? లోకంలో ఇష్టానుసారముగా ఇంక దేని కొరకు ప్రయాసపడుతున్నావా? జాగ్రత్త. నువ్వేమి చేస్తే అదే పంటకు వస్తావు. నువ్వు పోతావు, నీతో పాటు నీ పంట కూడా పోతుంది నరకంలోకి, అగ్నిగుండంలోకి. జాగ్రత్త. 2 కళ్ళు మూసుకుందాం. ఒక్క క్షణం మనమే సరి చేసుకుందాం. ఏ పంట వేస్తున్నాం? తల్లిదండ్రులుగా నువ్వైనా నేనైనా ఏ పంట వేస్తున్నాం? మన పిల్లలు ఏ పంటకు వస్తున్నారు? ఒకప్పుడు విచారణమే, ఒకప్పుడు దుర్మార్గులమే, ఒకప్పుడు పాపులమే. మరి ఇప్పుడు దేవుడు సరి చేసినా కూడా ఇంకా మాయలు, ఇంకా కపటము, ఇంకా ద్వేషం, ఇంకా ఈర్ష్య, ఇంకా వేరే వాళ్ళ మీద ఆడిపోసుకోవడం, ఇంకా వేరే వాళ్ళ మీద కోపం అయ్యే మన పిల్లల మీద కూడా వస్తాయి. జాగ్రత్త. దేవుడు నిన్ను హెచ్చరిస్తుంటే ఇది మామూలే, నేను ఇంతే ఉంటాలే, నేను ఎవరు చెప్పినా విన్నని మూర్ఖ స్వభావంతో ఇంకంతే ఉంటే, సరి చేసుకోకుండా అంతే ఉంటే ఏ పంట వేస్తే ఆ పంటే కోస్తా. ఏ పంట వేస్తే ఆ పంటే. అయ్యో నా బిడ్డలు మారట్లేదే, అయ్యో నా కొడుకు మారట్లేదు, అయ్యో నా కూతురు మారట్లేదే అని నువ్వు ఎంత ఏడ్చినా కూడా ఉపయోగం లేదు. దేవునికి మొరపెట్టు. మందిరంలో వచ్చి మోకరించు. మందిరంలో మొరపెట్టు దేవునికి. అయ్యా నన్ను క్షమించయ్యా, నేను చేసిన పాపం ద్వారా నా పిల్లలకు శిక్ష మాకయ్యా అడుగు. ఒక్క మాట. యవనస్తులు కూడా, మీరు కూడా జాగ్రత్తగా ఉండండి. మీరు ఏం చేస్తే అదే అనుభవిస్తారు. యవన కాలంలో మీరు ఏ తప్పు చేస్తే అంతకంటే ఎక్కువ తప్పులు అనుభవిస్తారు. దీవెనలు రావు, మీకు ఆశీర్వాదాలు రావు. దేవుని ఆశీర్వాదాలు మీ మీదకి రావు, దేవుని దీవెనలు మీ మీదకి రావు. మాదేముందిలే అని అనుకుంటున్నావేమో. మాదేముందిలే, యవన కాలంలో ఉన్నావు, ఎంజాయ్ చేస్తున్నావు అనుకుంటున్నావేమో. సరి చేసుకో. సిద్ధపడు. యేసుక్రీస్తు వచ్చే సమయం
రాకడ సమీపమైంది. ఆయన రాకుండా ఎత్తపడటానికి సిద్ధపడు. ఎవరి కాలంలో ఒక తీర్మానం తీసుకో. నువ్వు చదువుకునే పిల్లలమైనా, వృద్ధురాలమైనా, యవనస్తులైనా ఎవరైనా సరే, నువ్వేది చేస్తే అదే అనుభవిస్తావు. నువ్వు ఏ పంట వేస్తే ఆ పంటే కోస్తావు. దేవుడు హెచ్చరిస్తున్నాడు, సరి చేసుకునే యజ్ఞంగా మనలో చేయి.